మనది మిర్చి మొత్తం అయిపోయింది, 2 సంచులు అయిపోయింది. ఇవేమో 5,000 ఉన్నాయి. మన ప్రాఫిట్ ఏమో గివి. ఇది 1000 రూపాయలు, 20 రూపీస్. ఇది దందా ఇది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి మార్నింగ్ 5:10 అవుతుంది. ఈరోజు కొద్దిగా లేట్ అయితే లేచినాం. నిన్న గురువారం ఇంటికి వచ్చేలోపు కొంచెం లేట్ అయింది, 9 అయింది. ఇంకా తిని వండుకునే లోపు ఇంకా లేట్ అయిపోయింది. అయితే ఈరోజు శుక్రవారం, ఈరోజు కొంచెం బోయినపల్లి పోవాలి. నిన్న మన మాల ఏం మిలగలేదు కదా, అంటే మిలిగింది కానీ ఒకటే ఐటము, చిక్కుడుకాయ ఒకటే మిలిగింది. కాబట్టి మనకు ఒకటే ఐటమ్ ఉంటే ప్రాఫిట్ రాదు కాబట్టి దానికి ఒకటన్నా రెండన్నా ఈరోజు ఐటమ్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా దానికి నిన్నటిది ఈరోజు కొంచెం కలిపి మంచిగా వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న ఆలోచన. కాబట్టి అరే నీ అమ్మ ఏం కనిపిస్తలేదు కాబట్టి ఈరోజు బోయినపల్లికి అయితే పోదాం. అయితే ఒక చిన్నది ఏంటంటే, ఇక్కడ చూడండి, నిన్నటిది మాల్ బండి మొత్తం నిండిపోయింది అందరిది. అంటే బండ్లు వేస్తారని చెప్పినా అందరు మనోళ్ళే. అయితే వాళ్ళ మాల్ బండి మొత్తం నిండిపోయింది. ఇప్పుడు మాల్ అంతా ఇగో ఈ అరుగు మీద దించాలి. ఏ చింటూ, అరే నీ అమ్మ, రెండు ఐటమ్లు పడతాయి. కాకపోతే మనకు మైలేజ్ రాదు కాబట్టి దాన్ని దించేసేయాలి. ఇప్పుడు 20 రూపాయలు దించేసి మనం అయితే బయలుదేరదాం, ఓకేనా. ఫైనల్గా ఒక్కని కష్టపడి మాల్ అంతా దించేసిన. ఇక మాల్ ఎంత చూడండి, ఇక కొండ ఎక్కింది. ఎండకేమొద్దు, ఇక బండి మొత్తం ఖాళీ చేసిన. ఎండ లేదు, దాంట్లో బ్రష్ లేదు, మొత్తం అయితే ఖాళీ చేసిన మాల్. ఇప్పుడైతే మనం బోయినపల్లికి పోదాం ఇక. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడే మనం బోయినపల్లి మార్కెట్కి అయితే వచ్చేసినాం. టైము 6:49 అవుతుంది. ఆ నుంచి 5:20కి బయలుదేరినాం. ఇక్కడికి వచ్చేలోపు 6:49. ఈరోజు కొంచెం ట్రాఫిక్ కూడా అంత లేదు దీంట్లో, బోయినపల్లి మార్కెట్లో లోపల. ఈరోజు ఫ్రైడే కదా, అంత పబ్లిక్ ఉండదు. ఇక తొందర మాల వేసుకొని ఏదన్నా చిక్కుడే 30 కిలోలు ఉంది ఇక. ఈరోజు ఏదన్నా ఒకటన్నా రెండన్నా దానికి తోడుగా వేసుకొని వెళ్ళిపోవడే ఈరోజు, ఓకేనా. తొందరగా అయిపోతుంది ఈరోజు మార్కెట్, తొందరగా అయిపోతుంది. వీడియో తొందరగా, వీడియో లాంగే ఉంటుంది, ఓకేనా. మన అమ్మాలి రాజన్న కూడా ఈయనే ఉన్నాడు. రాజన్నతో దనదన మనం బండ్ల ముప్పు చేసుకొని మనం ఇంటికి అయితే బయలుదేరదాం. తొందరగా ఇంటికి బయలుదేరి ఇంటికాడ మాల్ దించినాక ఆ మాల్ వేసుకొని మళ్ళీ బండ్ల మాల్ వేసుకొని మార్కెట్కి పోవాలి. ఇంకో మన రాజన్న, అమ్మాలి రాజన్న, హాయ్ చెప్పు రాజన్న. ఇగో మన రాజన్న బండ్ల ఈ అన్ననే వేస్తాడు అనమాట. మనకు సంచులు తెచ్చేస్తాడు మన అన్న బండ్ల. చలో, ఈరోజు నేను అమ్మ ఇద్దరం వచ్చినాం మార్కెట్కి. ఇక ఏదైనా 2 రకాలు, అమ్మ 2 రకాలు, నేను ఒకటన్నా రెండన్నా రకాలు వేసుకొని వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ బోయినపల్లిలో ప్రాబ్లం ఏంటంటే, పొద్దున వచ్చి మనం తొందరగా వెళ్ళిపోదామని మనం అనుకుంటే పొద్దున వీళ్ళు రేట్లు ఎక్కువ చెప్తారు. రేట్లు తగ్గాలంటే మనం కొద్దిసేపు ఆగాలి. కొద్దిసేపు ఆగుతూనేమో మాల్ మంచిగా ఉండదు. ఈ బాధేంద్ర బాబు అమ్మ, ఉద్యోగాల రేట్లు చెప్తారు ఈరోజు కూడా నిన్నట్లాగానే. వాస్తవానికి ఈరోజు రేట్లు ఎట్లున్నాయి తెలుసా మార్కెట్లో? ఒక్కొక్క ఐటమ్ 40 రూపాయలు, 40 రూపాయలకు తక్కువ లేదు. మిర్చి ఒకటి 30 రూపాయలు తగ్గింది ఆయన ఈరోజు. నిన్ననైతే 40 రూపాయలు, 50 రూపాయలు. నంబర్ 1 మిర్చి అయితే 50 రూపాయలు ఉంది. అలా దొండకాయ, ఈరోజు దొండకాయ గురించి చెప్పాలి మీకు. దొండకాయ ఇంత దారుణంగా ఉంది తెలుసా? దాన్ని చూస్తే దానికి మొత్తం మరకలు బిరకలు మొత్తం పండ్లు ఉంది. అది 40 రూపాయలు అంట. దానికి ఎవడు కొంటాడేమో. బీరకాయ 40 రూపాయలు అంట. మొత్తం రేట్లు అయితే ఆగం పెరిగినాయి. చెప్పనా, మాట్లాడుతుంటే అట్లా చూస్తే పబ్లిక్ నాకేం కొంచెం సిగ్గైతే అనమాట. మిర్చి అయితే వేసిన 2 సంచులు, మనదే 2 సంచులు, మొత్తం 3,650 అయింది. సంచులు మోపేనికే మొత్తం ఇంకో 40 రూపాయలు, 50 రూపాయలు అవుతుంది. మొత్తం 3,650 అయింది 2 సంచులకి. గవారపల్లి 25 రూపాయలు చెప్తున్నా. మనం ఒక సంచి అయితే వేసినాము. అన్న పెట్టే, ఎక్కడ పెట్టేది? కాంట ఒకటి చాలన్నా, మస్తు. ఒకటే వీ కదా మన దగ్గర. సంగారెడ్డి లేపు పడుతుంది, ఇది కింద పడుతుంది. మన దంచి పోతుంది. ఇంత 57 కిలోలు వచ్చింది. చిక్కుడుకాయ 57 కిలోలు వచ్చింది. దానికి మొత్తం 1,440 అయినాయి. ఇప్పుడు అది బండ్లకైతే మోపించేసిన రాజన్నతోని, మన అమ్మాల రాజన్నతోని. ఇప్పుడు అమ్మకి 2 రకాలు వేసేసి మనం ఇంటికి అయితే బయలుదేరుదాం. మనం మిర్చీలు అయితే వేసినాం 2 సంచులు. మనకి ఇది 3,650 పడ్డది.
ఇది 35 రూపాయలు ధర పడ్డది. మొత్తం 2 సంచులు వేసినాం మనం. ఇంకా ఇగో ఇది ఏంది గవర్ గవర్ వేసినాం. అమ్మకేమో ఆలుగడ్డలు వేసినాం. మన రాజన్న మోసుకొచ్చిండు అన్ని. ఇక రాజన్న గమ్మాల పైసలు కూడా ఇవ్వాలి జరా. అమ్మకి ఇంకో 2 రకాలు వేసి ఇంకొక రకమైన 2 రకాలు వేసి మనం ఇంటికి అయితే బయలుదేరదాం. ఓకేనా రాజన్న? హాయ్ చెప్పు ఒకసారి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ రాజన్న అయిపోయినందుకన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళా. నా మైక్ చూసి వీళ్ళందరూ వీడియో తిని అంటారు మమ్మల్ని. ఈ షాప్ పేరు ఏం పేరేనా? ఆర్వీసీ B10/2 అంట. ఇక్కడ మంచిగా కూరగాయల రేట్లు అయితే మంచిగా ఉంటాయి. మాల్ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మీరు అయితే తీసుకోండి సరేనా. నంబర్ 1 ఉంటాయంట. ఇంకోసారి చెప్పు. ఓకే ఒకసారి దొండకాయ ఉండి ఇది 40 రూపాయలు అంట. ఇది 40 అంటే అసలు ఎట్లా ఇది చూడండి. ఇదన్నా కొంచెం మంచిగా ఉంది. కానీ ఇంతకుముందు ఒకటి చూసినా అది 40 రూపాయలు అంట. అది ఏం చేసుకుంటారా నాయన అది. ఇది ఇంత తగ్గుతలేదు దొండకాయ. ఇదైతే వేస్తలే నేను. కాకపోతే మీకు రేట్లు ఎత్తున్నాయి, ఎంతగానో పెరుగుతున్నాయి మార్కెట్లో. అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఇంతగానో? మన దగ్గర మార్కెట్లో ఏమో గిరాకులు అయితే లేవు, ఇక్కడేమో రేట్లు లాగా పెరుగుతున్నాయి. దొండకాయ ఇది అయితే బాగానే ఉంది. ఫైనల్గా అమ్మకైతే రకాలు అయితే వేసేసినాం. 2 బీరకాయలు కవర్లు వేసినాం, 1 దోసకాయ కవరు, ఇంకా 2 క్యాప్సికాలు, 2 ఆలుగడ్డలు వేసినాం. అమ్మకైతే 4 రకాలు అయితే వేసినాం. మనమేమో మిర్చి గవర్ తీసుకున్నాం. ఇక ఇప్పుడేమో బయలుదేరదామే. చలో ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మాల్ సెట్ చేసుకోవాలి. పొద్దున్న దించినాం కదా మాల్, ఆ మాల్ బండిలో సెట్ చేసుకొని మార్కెట్కి పోయి దుకాణం సెట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు బాగానే ఎండ కొడుతుంది. టైం 12 అవుతుంది. బండిలో మాల్ అయితే వేసేసేయాలి. వేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళిపోయి మాల్ సెట్ చేసుకుందాం. అబ్బా, బండిలో మాల్ అయితే మొత్తం సెట్ చేసినాం, మొత్తం నింపేసినాం. ఇప్పుడు కొద్దిగా తినేసి బయలుదేరాలి. ఇంకా బయలుదేరి మార్కెట్లో దుకాణం అయితే సెట్ చేసుకోవాలి. ఎండ దంపుతుంది. కొద్దిసేపు ఆగి పోదాం మార్కెట్కి. ఇప్పుడే వచ్చి దుకాణం అయితే సెట్ చేసిన. ఎండ మాత్రం దంపుతుంది. ఇంకో ఇగో చిక్కుడుగా 2 పోయనే లేను. మిర్చి అయితే కొంచెం పోసిన. ఇగో ఈ గోకరకాయ కొంచెం పోసిన. ఇక చిక్కుడుగా అయితే ఇగో ఇది ఓపెన్ చేసి పెట్టిన. జస్ట్ ఎండకు అన్నీ వాడిపోతాయి మళ్ళీ సాయంత్రంలోపు, అందుకు జస్ట్ ఓపెన్ చేసి పెట్టిన. కొద్దిసేపు అయిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత మొత్తం పోయాలి. ఇంకా ప్రజెంట్ మార్కెట్ సిచ్యువేషన్ అయితే ఇట్లా మొత్తం ఖాళీ, దుకాణాలు వాడేది ఉంది, ఇంకా పడతాయి. సాయంత్రం అయితే మొత్తం నిండిపోతాయి. టైం అయితే 5 అవుతుంది. ఇక మనం దుకాణం అయితే సెట్ చేసేసినాం. మొత్తం మిర్చి ఒక సంచి పోసిన, ఒక సంచి మీద వండబెట్టిన. చిక్కుడుకాయ ఒక కవర్ పోసిన, ఇంకొక కవర్ ఇన్న ఉంది. ఈ చిక్కుడుకాయనేమో సగం పోసినాం. పబ్లిక్ అయితే బాగున్నారు, ఇక వస్తున్నారు ఇప్పుడిప్పుడే పబ్లిక్. సో గాయస్ టైం అయితే 7:51 అవుతుంది. మనది మిర్చి మొత్తం అయిపోయింది, 2 సంచులు అయిపోయింది. పైసలు అయితే వచ్చేసినాయి. మాల్ పైసలు వచ్చి ఇంకా 1000 రూపాయలు అయితే లాభం వచ్చినాయి. ఇంకో చిక్కుడుకాయ అయితే ఇంత మిగిలింది. అది ఇంకొంచెం దీంట్లో సగం ఉంది, ఈ సంచిలో సగం ఉంది. ఇంకొక 15 నిమిషాలు చూసి ఇంకా ఎత్తుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఇంటికి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం ప్రాఫిట్ ఒకసారి లెక్క పెట్టి మీకు చెప్తా. మొత్తం మాల్ అయితే ఎత్తేసినాం మనది. ఇగో ఇది ఓన్లీ మనది చిక్కుడుకాయ మిలిగింది. ఇది ఒక 30-35 కిలోలు ఉంటుండొచ్చు సంచి. ఇది మొత్తం ప్రాఫిటే. ఇక అమ్మది ఆలుగడ్డ, క్యాప్సికమ్, దోసకాయలు కూడా మిలిగినాయి. మార్కెట్ అయితే మొత్తం అయిపోయింది. ఇంకా ఈ బండ్లు వేసి ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఇక బాబాయ్ వాళ్ళు ఎత్తుతున్నారు. వాళ్ళు ఎత్తుడు అయిపోగానే బండ్లు వేసుకొని ఇంటికి పోవాలి. ఇంకా ఇంటికైతే వచ్చేసినాం ఫైనల్గా. ఇంటికైతే వచ్చి గల్ల దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనం లెక్కేద్దాం. ఇట్లా దగ్గర పట్టుకో, ఇక్కడ పట్టుకో. మిర్చికేమో 3650 ప్లస్ చిక్కుడుగా తీసుకున్నాం మనం 1440 అనే దానికి. ప్లస్ ఏంటంటే ఈరోజు నేను అమ్మ పోయినాం కాబట్టి బండిలా పెట్రోల్ పోపించుకున్నాం మనం 500ది. దానికి 500 వేస్తున్నాం. 500 ప్లస్ అమ్మాలేమో 150 అయినాయి. అంటే మనం మోపిస్తాం కదా సంచులు, బండిలకు మోపిస్తాం కదా, అమ్మాయిని అవి కలిపి 150 అయినాయి. మొత్తం మనకు మాల్ పైసలు వచ్చేసి 5740. ఇవేమో 5000 ఉన్నాయి. 5000 ఉన్నాయి ఇవి.
5,000 ఉన్నాయి. 700 ఏమో ఆన్లైన్లో పడ్డాయి. ఇక్కడ నాకు చూపెట్టు, నన్ను 700 ఏమో ఆన్లైన్లో పడ్డాయి. మన ప్రాఫిట్ ఏమో గివి. ఇది 1000 రూపాయలు, 20 రూపీస్. 5,000 5,700 ఏమో వచ్చేసినాయి. మనం మాల్ పైసలు అయితే వచ్చేసినాయి. ప్రాఫిట్ ఏమో ఇది 1000 రూపాయలు. ఇగో చేంజ్ మొత్తం అంతా చిల్లర ఇది 1000 రూపాయలు. ఇవేమో 1100. మొత్తం 2100 వచ్చినాయి ఇవాళ. ప్లస్ ఇంతకుముందు చూసిరుగా మీరు చిక్కుడుగా దగ్గర దగ్గర 30-35 కిలోలు ఉంటుంది. అది మొత్తం ప్రాఫిటే. అయితే ఈరోజు వేసిన 5,000కు మనకు 2,000 అయితే ప్రాఫిట్ వచ్చి మిలిగిందనమాట చిక్కుడుగా. అయితే అంతానం ఎందుకు వచ్చినాయి అంటే నిన్నది మనది చిక్కుడుగా కూడా ఉంది కదా, ఇత్తులు చిక్కుడుగా, అది కూడా కలుపుకొని వచ్చిందన్నమాట ప్రాఫిట్. 2,000 అయితే వచ్చింది ఈరోజు. 2,100 ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా, రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరూ ఉంటా. బాయ్ బాయ్.